ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయినా తన కూతురు రాధ ఇప్పుడు మృతదేహమై కనిపించడంతో కన్నీళ్ల పర్యంతమైంది తల్లి పోచమ్మ. తన కూతురు కొడుకు ఇన్ఫార్మర్లుగా మారారని మావోయిస్టులు లేఖలో ప్రస్తావించడాన్ని తప్పుపట్టారామె. ఏడేళ్లుగా తన కూతురుతో మాట్లాడలేదని వాపోయింది తల్లి పోచమ్మ. 3 రోజుల క్రితం రాధ ఇంటికొస్తుందని పోలీసులు చెప్పారని, ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి అప్పగించారని వాపోయింది. రాధాను మావోయిస్టులు చంపారా లేకపోతే పోలీసులు చంపారా అనేది తమకు తెలియాలని డిమాండ్ చేస్తున్న పోచమ్మతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి జిల్లా చెన్నాపురం అటవీ ఫారెస్ట్లో మావోయిస్టులు హత్య చేసిన రాధా ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. రాధా తల్లి పోచమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. 2018 నుండి కనిపించకుండా పోయింది. ఇప్పుడు చివరిగా ఆమెను శవమై చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పోచమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటమ్మా మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీ అమ్మాయికి సంబంధించి ఆమె ఇన్ఫార్మర్గా మారింది అని చెప్తున్నారు. ఏంటి అసలు? నా కూతురు పోయి 7 సంవత్సరాలు మంచిగానే ఉందనుకున్నా. 4 రోజులకు తిరిగి వస్తుంది అనుకున్నా. అట్లా ఆశపడాలి రాలే. 4 రోజులు తిరిగేసరి వరకు 3 రోజులకు వయసు చంపేసి పడది. మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసారు, నాకు చెప్పారు అమ్మాయి అయిపోయింది, చచ్చిపోయిందని చెప్పిండు. నేను 10 గంటలు అయితే మననే ఇంటికి వస్తుంది అంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 2 రోజులకే మళ్ళీ చచ్చిపోయిందని చెప్తారు. ఏంది అని రావాలాడుతురా ఏందంటే లేదమ్మా నిజమే అని చెప్పిండు. అన్నాక నిన్న 3 గంటలకు 2 కార్లు కట్టుకొని పోయినా. వాళ్ళు కూడా ఈడే వాళ్ళు ఒక్కళ్ళే ఉండరు, ఈడే తీసిండ్రు. వాళ్ళకు కూడా చెప్పిన పోయిండ్రు. దానికి 2 కార్లు రాగానే మా వాళ్ళు రాగానే పోస్ట్ మార్టంకి వెళ్ళి పీలిక తీసుకొచ్చి మాకు అంబులెన్స్ లెక్కిస్తూనే ఊరు. మా వాళ్ళు అందలే, నేను ఒక్కదాన్ని, నాకు వాళ్ళు ఒక్కదాన్ని, ఇద్దరే ఉన్నాం. వాళ్ళందరూ అందలే. మా తమ్ముడు వెనక మేము ముందు వచ్చేసినాం. పోయారు, పోస్ట్ మార్టం తీసుకొచ్చారు, అంబులెన్స్ లెక్కించి 30,000 అడుగుతారు. మీ అబ్బాయి కూడా ఏజెంట్ గా మారాడు పోలీసులకి, అందుకోసమే మీ అమ్మాయిని చంపామనేది మావోయిస్టు జోనల్ కార్యదర్శి గణేష్ ఒక లేఖను రిలీజ్ చేశాడు. ఇది ఏమనుకుంటున్నారు దానిపైన? లేదు సార్, అన్ని అబద్ధాలు సార్. వాళ్ళు షేర్ చేసిరు, మళ్ళీ ఉల్టా మా మీదకే మళ్ళీ పిరవాలి. ఆ రాత కూడా ఉల్టా రాత, వాళ్ళ రాతనది. మా ఎవరు రాసింది కాదు. మా కొడుకు అసలు అనకపోయింది. నా కొడుకు, నా బిడ్డ ప్రాణం పోయినాక నా కొడుకును గుంజురు అంటే నా బిడ్డతో మేము రూపాయి తీసుకోలేం, మాకు రూపాయి పంపలేము. ఏంటంటే పంపిందని అంటారు, మేము రూపాయి తీసుకోలేమ్మా. తీసుకుంటే గిఫ్ట్ ఉంటుంది సార్. లక్షలు పంపిందని చెప్తారు. నేను లక్షలు కాను, ఒక 100 రూపాయలు పంపించలేమ్మా. ఇంతవరకు ఫోన్ మాట్లాడలేము మాతోటి. పోయిన సంది మీ శివసారి పోయిందే పోకడ 7 ఏళ్ళ కింద పోయిందంటే ఇవాళ నిన్ననే శవం వచ్చింది. ఆ బిడ్డ ఫోన్ కూడా మాట్లాడలేదు నాతో, ఎవరితోటి మాట్లాడు. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? సూర్యప్రకాష్ ఎక్కడ ఉన్నాడు? నాతోటే ఉంటాడు. చాలా కాలం తర్వాత ఒక మహిళను హత్య చేసిన సంఘటన మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో చోటు చేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఒకటి చెప్తున్నారు, తమకు న్యాయం జరగాలి, దళిత మహిళ యువతిని ఈ విధంగా హత్య చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ రాధాకృష్ణ, హైదరాబాద్.